అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి మొక్క గురించి, మన పూర్వీకులు ఈ మొక్కను విరివిగా వాడేవాళ్ళు, అందరికీ తెలుసు ఈ మొక్క గురించి. కానీ ఇప్పటి తరం వాళ్ళకు ఎవరికీ కూడా ఈ మొక్క గురించి తెలియదు. పసుపు పచ్చ పువ్వులు, అదేవిధంగా కాషాయం రంగులో పువ్వులు కలిగి ఉన్నటువంటి ఈ మొక్క చుట్టూ ఆకులకు ముళ్ళుంటాయి. వీటికి ఈ పూత అయిపోయిన తర్వాత ఈ విధమైనటువంటి కాయలు కాస్తాయి. ఈ కాయల్లో అసలైనటువంటి గింజ ధాన్యాలు ఉంటాయి. ఇవి చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. ఇవి మరేంటో కాదండి, కుసుమ చెట్టు. ఇందులో ఉండేటివి కుసుమ గింజలు. తెల్లగా కోడిగుడ్డ ఆకారంలో ఉంటాయి. ఇవి కుసుమ గింజలు మనకు మార్కెట్లో చూస్తూనే ఉంటాము. వీటిని సాఫ్ ఫ్లవర్ సీడ్స్ అని అంటారు. ఈ గింజల నుండి నూనె తీస్తారు. ఈ గింజలు, ఈ నూనె చాలా ఆరోగ్యకరమైనటువంటిది. ముఖ్యంగా బాలింతలకు పథ్యంగా ఈ నూనెనే ఇస్తుంటారు పల్లెటూరులో ఇప్పటికీ. ఎందుకంటే అది వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో వచ్చేటువంటి ఋతుక్రమ సమస్యలకు ఈ నూనె చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి సహజసిద్ధమైనటువంటి కొవ్వు ఆమ్లము గుండె పనితీరుకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చర్మ సమస్యలకు, అదేవిధంగా చాలా రకాల ఇబ్బందుల నుండి, మనకు అనారోగ్య సమస్యల నుండి బయటపడవేయడానికి ఈ గింజలు అద్భుతంగా ఉపయోగపడతాయి. పల్లెటూళ్ళలో చట్నీలోకి, అంటే పచ్చడి చేసుకుంటే, చింతకాయ పచ్చడి ఇలాంటి వాటిలోకి ఖచ్చితంగా ఈ కుసుమ గింజలు వాడేవాళ్ళు. అది చాలా రుచిగా ఉండేది. అదేవిధంగా చాలా ఆరోగ్యకరంగా కూడా ఉండేది. ముఖ్యంగా ఈ గింజలు మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుతాయి. ఇంకా చాలా రకాల ప్రయోజనాలు కలిగిస్తాయి. మీకు ఈ మొక్కను పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నాను. కాబట్టి అవన్నీ రాబోయే వీడియోల్లో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ మొక్క ఎక్కడైనా పెరుగుతుంది. ఎలాంటి నీటి వసతి ఈ మొక్కకి అవసరం లేదు. అందుకే రేగడి భూముల్లో ఈ పంటను సాగు చేస్తుంటారు. గతంలో విరివిగా సాగు చేసేవాళ్ళు. వాణిజ్య పంటల వాడకం ఎక్కువైన తర్వాత పొగాకు వంటివి, వీటి సాగు తక్కువైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళా వీటిని సాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.